హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఏవైతే డిస్క్రిప్షన్లో ఉన్నాయో వాటిల్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, మేము గ్రేస్ మార్క్స్ అప్లై చేసాం, మా పాస్డ్ అవుట్ ఇయర్ అయిపోయింది, మరి మేము ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే పీసీసీఎంఎం కావాలి కదా, ఓడిఏ కానీ పీసీసీఎంఎం అడుగుతారు కదా, మరి ఇప్పుడు ఎలా, హౌ టు అటెండ్ ఇంటర్వ్యూస్ వైల్ గ్రేస్ మార్క్స్ అండర్ ప్రాసెస్. సో ఇప్పుడు అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మరి ఇప్పుడు మేము ఇంటర్వ్యూస్ అటెండ్ కాకూడదా, మరి కాల్స్ పోతున్నాయి, ఏం చేయాలి ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఈ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషను, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. లాక్డౌన్ టైంలో ఏమైందంటే ఎవరిది కూడా చాలామంది బీటెక్లు కంప్లీట్ కాలే. మీకు తెలుసు లాక్డౌన్ టైంలో సాఫ్ట్వేర్ భూమి బాగా అందుకుంది, ముఖ్యంగా అదే. అయితే అప్పుడు ఏం చేశారంటే సబ్జెక్టులు ఉన్నవాళ్ళు కానివ్వండి, బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే, విప్రో లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏ సర్టిఫికెట్స్ ఉంటే ఆ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయించేసుకున్నారు. కొంతమందిని ఏం చేశారంటే వీళ్ళు టైం ఎన్ని రోజులు కావాలి నీకు అని అడిగితే 6 months టైం అడిగేవాళ్ళు. సో 6 months తర్వాత సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెప్పేవాళ్ళు. అయితే మరి ఇప్పుడు లాక్డౌన్ టైం కాదు, భూమి కూడా అంత ఇదిగా లేదు, మరి ఇప్పుడు కాల్స్ పోతున్నాయి, సీజన్ దాటిపోతుంది, మనం గ్రేస్ మార్క్స్కి అప్లై చేసాం, మరి ఇప్పుడు వాళ్ళు అడిగితే మేము ఏం చేయాలి, అసలు ఏ జాబ్కైనా అని చెప్పేసి స్టూడెంట్స్ డైలమాలో ఉన్నారు. సో అట్లాంటి వారి కోసమే ఇక్కడ CCC అని కనిపిస్తుంది చూసారా, అదేంటంటే మీ కాలేజీలో ఇచ్చేది కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కనుక మీ కాలేజీలో కనుక మీరు అప్లై చేయగలిగితే, సో మీ కాలేజీ వాళ్ళు మొత్తం మీ బ్యాక్లాగ్స్ లేవు, మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తున్నారు, ఇవన్నీ చూసి ఈ CCC అనేది ఇస్తారనమాట. అయితే దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉండకూడదు, యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మళ్ళీ వచ్చేసరికి ఏంటంటే ఇక మీరు ఏవి కూడా ఫ్యూచర్ ఎగ్జామ్స్ రాయడానికి లేదు, గ్రేస్ మార్క్స్ అప్లై చేసి ఉండాలి. లేకపోతే మొత్తం సబ్జెక్టులన్నీ అవ చేసుకున్న పీసీసీఎంఎం లేట్ అయ్యేటట్టు ఉంటే తత్కాల అప్లై చేసుకోలేని వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు, నార్మల్ పాస్ అయిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, ఆ రిక్వైర్మెంట్ ఒకటి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మరి CCC తీసుకుపోయి మీరు కనుక జాబ్లో కనుక సబ్మిట్ చేసి, సార్ నాకు కొంత టైం కావాలి, ఇలా వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు డిలే చేశారు అని చెప్పుకుంటే మీకు ఖచ్చితంగా అయితే పర్మిషన్ అయితే ఇస్తారండి. ఎంటెక్లకైనా ఇదే చేయొచ్చు, చాలామంది చేశారు ఇంతకుముందు, ఇలాగే బెనిఫిట్ అయ్యారు. సో మీరు ఈ టీచింగ్ జాబులకైనా ఎంటెక్ల మీద దేనికైనా సరే ఈ CCC అనేది అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.